న్యూస్ చూస్తున్నాం. ఇటు సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఇద్దరు పిల్లల తల్లి విజయారెడ్డి కేసులో అసలు ఇప్పటిదాకా ఎలాంటి కన్క్లూషన్ రాలేదు. ఇటు గవర్నమెంట్ రైల్వే పోలీసులు ఆ కేసుని టేకప్ చేశారు, కానీ ఇప్పటిదాకా ఎలాంటి కన్క్లూషన్కి రాలేదు. 8 మందిని విచారించిన తర్వాత ఇప్పటికీ ఏమీ తేల్చలేకపోతున్నారు. ఒక సస్పిషన్ కిందనే ప్రస్తుతానికి కేసు నమోదు చేశారు. సాఫ్ట్వేర్ విజయ కేసులో కొత్త సీసీటీవీ ఫుటేజ్ ఇప్పుడు ప్రస్తుతానికి మనకు అందింది. ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా ఈ ఫుటేజ్ ఉంది. దీన్ని ఒక్కసారి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. అసలు చనిపోవడానికి కొన్ని నిమిషాలు, ఒక 5 నిమిషాల ముందు వరకు కూడా ఏం జరిగింది, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది, వాళ్ళు ఎలా మూవ్ అయ్యారు, ఏమన్నా పర్చేస్ చేశారా, ఎవరినన్నా కలిశారా, ఇటు ఒక్కసారి మనం చూస్తే చాలా ప్రశాంతంగా ఇటు విజయారెడ్డి అలాగే ఆమె పిల్లలు వాళ్ళిద్దరు కూడా చాలా కూల్గా కామ్గా ఎక్కడికో ఊరికి వెళ్తున్నప్పుడు ఎలా వెళ్తారో అంత కూల్గా అంత కామ్గా వాళ్ళు వెళ్ళడం, ఆ విజువల్స్, ఆ బాడీ లాంగ్వేజ్. అలానే వాళ్ళ మొహంలో ఎక్కడ కూడా ఇంత టెన్షన్ కానీ ఇంత భయం కానీ, ఏదో అయిపోతుంది, ఏదో జరగబోతుంది, ఏదో చేయబోతున్నాం అన్న ఆలోచన ఎక్కడ కనిపించలేదు. ఇంతకీ చనిపోతున్నాం అన్న విషయం అసలు ఆ పిల్లలకి తెలుసా? ఆ పిల్లలకి ఏమాత్రం ఆ విషయం గురించి తెలిసినట్టు ఎక్కడా అనిపించట్లేదు. తెలుసుంటే పిల్లలు ఎలా ఒప్పించింది మరి విజయారెడ్డి? ఆ ఇద్దరు పిల్లలు మనం చూస్తే కనుక 17 సంవత్సరాలు 18 సంవత్సరాలు, పాప బాబు. 17-18 సంవత్సరాలు. తల్లి కంటే హైట్ ఉన్నారు, పర్సనాలిటీ ఉన్నారు. తన తల్లిని కూడా తీసుకొని ట్రాక్ మీద నుంచి పక్కకి వెళ్ళేంత బలం ఉంటుంది వాళ్ళిద్దరికి కూడా. మరి అయినా కూడా ఎలా జరిగింది? రైల్వే స్టేషన్లో 4వ వ్యక్తి ఎవరు? సీసీటీవీ ఫుటేజ్లో వాళ్ళని అనుసరిస్తూ వాళ్ళని కొంత ఫాలో అయినట్టు కూడా ఒక వ్యక్తి కనిపించాడు. మరి ఆ వ్యక్తి ఎవరు? ఆయన గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు యు ఆర్ వాచింగ్ హైలీ డిస్టర్బింగ్ కంటెంట్. వ్యూయర్స్ డిస్క్రిప్షన్ ఈస్ హైలీ అడ్వైస్డ్. యు ఆర్ వాచింగ్ హైలీ డిస్టర్బింగ్ కంటెంట్. వ్యూయర్స్ డిస్క్రిప్షన్ ఈస్ హైలీ అడ్వైస్డ్. సో మొత్తం మీద ఈ సీసీటీవీ ఫుటేజ్ని క్షుణ్ణంగా పరిశీలిద్దాం. వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఏంటి, అసలు ఆ లాస్ట్ ఫ్యూ మినిట్స్ వాళ్ళు ఏం చేశారు, ఇదంతా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి నాతో పాటు ఉండండి. ఒకసారి ఆ విజువల్స్ని మనం చూసే ప్రయత్నం చేద్దాం. మొదటగా ఇటు ఎలివేటర్ దగ్గరికి, మెయిన్ ఎంట్రన్స్లోంచి లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎలివేటర్ దగ్గరికి వెళ్ళారు. ఎలివేటర్ దగ్గరికి వెళ్ళి అక్కడ వెయిట్ చేసి, ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 2 and 3 నిన్న మనం మాట్లాడుకున్నాం. ప్లాట్ఫామ్ నెంబర్ 2 and 3 పక్కన ఉన్న ఎలివేటర్, చల్లపల్లి రైల్వే స్టేషన్లో పక్కన ఉన్న ఎలివేటర్. ఆ ఎలివేటర్లోకి కొంతమంది వేరే ట్రైన్కి వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇటు కొడుకున్నాడు, అటు పక్కన తల్లి కూతుర్లు ఇద్దరు ఉన్నారు. వాళ్ళిద్దరు కూడా లోపలికి వెళ్ళే ప్రయత్నం చేశారు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ 11:50 ఈ సంఘటన జరుగుతుంది. 11:50 11:50 ఈ సంఘటన జరుగుతుంది. మొత్తానికైతే వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు లిఫ్ట్లోకి వెళ్ళారు. లిఫ్ట్లోకి వెళ్ళి అక్కడి నుంచి కింద ప్లాట్ఫామ్కి వెళ్ళారు. ప్లాట్ఫామ్కి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో ఒక్కసారి మనం ఈ విజువల్లో చూసే ప్రయత్నం చేద్దాం, దాన్ని అనలైజ్ చేసే ప్రయత్నం చేద్దాం. మనం చూడొచ్చు, లిఫ్ట్ కిందికి దిగిపోతుంది. మొత్తానికైతే వాళ్ళు ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళి ఆ బాడీ లాంగ్వేజ్ ఒకసారి గమనించవచ్చు. మనం ప్లాట్ఫామ్ మీదకి ఎంటర్ అయిన తర్వాత మొదటగా కొడుకు బయటకు వచ్చాడు. కొడుకు బయటకు వచ్చినాక తల్లి వెంటనే బయటకు వచ్చి కొడుకుని కూడా డైరెక్ట్ చేస్తూ కొడుకుని కూడా పక్కకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. మొత్తానికైతే వాళ్ళు నడుచుకుంటూ వెళ్తున్న విజువల్స్ని మనం చూడొచ్చు. ఇది 11:51 11:51 పైన 50, దాని తర్వాత ఒక 1 minute వాళ్ళు కిందికి వచ్చి వాళ్ళు అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్తున్నారు. మనం విజువల్లో చూడొచ్చు చాలా క్లియర్గా. ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకసారి 11:51 ఒకసారి మనం చూస్తే కనుక ఇటు విజయారెడ్డి వెనకాల ఒకసారి సీసీ కెమెరాస్ ఉన్నాయా అని ఆ కెమెరాను కూడా చెక్ చేసింది. ఆ కెమెరాను కూడా తిరిగి చూసింది. ఆ కెమెరాను తిరిగి చూసిన తర్వాత మళ్ళీ కొడుకు కూతుర్ని తీసుకొని ముందుకు వెళ్ళిపోతున్నారు. మనం విజువల్లో చూడొచ్చు చాలా క్లియర్గా. ఇంకొక విషయం గమనించాల్సిందంటే, తన కూతురు చెయ్యి ఎక్కడా విడవలేదు. తన కూతురు చెయ్యి అలానే అమాంతం. మొదట రైల్వే స్టేషన్ కార్ పార్కింగ్ నుంచి మొదలు పెడితే ఆల్మోస్ట్ ఇంకా లాస్ట్ ఎండ్ పాయింట్ దాకా కూడా తన కూతురు చెయ్యిని ఎప్పుడు పట్టుకొని వెళ్ళింది. కార్ పార్క్ చేసిన తర్వాత ఆ కార్ కీస్ కూడా కొడుకుకి ఇచ్చింది. ఆ కార్ కీస్ ప్రస్తుతానికి కొడుకు చేతిలో ఉన్నాయి. మొదటగా లెఫ్ట్ హ్యాండ్లో ఉండే, తర్వాత రైట్ హ్యాండ్లో ఉండే. ఈ లిఫ్ట్కి వచ్చే ముందు వాళ్ళు చేసిన పని ఇంకొకటి కూడా మనం చూడొచ్చు. లిఫ్ట్కి వచ్చే ముందు వాళ్ళు చేసిన పని ఇంకొకటి ఏంటంటే, దాహం వేస్తుందమ్మా అని పిల్లలు అడిగితే వాళ్ళ కోసం ఒక వాటర్ బాటిల్ కొనింది. ఆ వాటర్ బాటిల్ కూడా తన చేతిలో మనం క్లియర్గా చూడొచ్చు. తన చేతిలో ఆ వాటర్ బాటిల్ కనిపిస్తుంది. ఇటు రైట్ హ్యాండ్లో విజయారెడ్డి రైట్ హ్యాండ్లో వాటర్ బాటిల్ ఉంది, లెఫ్ట్ హ్యాండ్లో తన కూతురు చేతులు ఉన్నాయి. ఆ చేయి పట్టుకొని అసలు వదలలేదు. ఇటు కొడుకు కూడా వెళ్తున్నాడు. నెక్స్ట్ మనం ఇంకొక విజువల్లో ఒకసారి మనం చూస్తే కనుక ఇటు సైడ్ కనిపిస్తుంది. రైట్, ఈ వాటర్ బాటిల్ హోల్డ్ చేస్తూ అలాగే ఈ విశాల్ వాళ్ళ అబ్బాయి విశాల్
ఆ లెఫ్ట్ హ్యాండ్లో ఉన్న కార్ కీస్ని కాస్త రైట్ హ్యాండ్కి షిఫ్ట్ చేశాడు. అంటే చాలా క్యాజువల్ ఉంది ఆ బాడీ లాంగ్వేజ్ మనం చూస్తే. అసలు చనిపోబోతున్నాము అన్న ఆలోచన కొడుకుకి కూతురికి మాత్రం ఏ మాత్రం లేదు అని చాలా క్లియర్గా అర్థమవుతుంది ఇక్కడ. వాళ్ళు చనిపోబోతున్నారు, లేకపోతే అలాంటి ఒక డెసిషన్ తీసుకున్నారు, ఒక ఎక్స్ట్రీమ్ డెసిషన్ తీసుకున్నారు అన్న ఆలోచన పిల్లలకి మాత్రం ఏ మాత్రం లేదు. చూడొచ్చు విజువల్లో లెఫ్ట్ హ్యాండ్లో ఉన్న కీస్ని రైట్ హ్యాండ్కి కూడా షిఫ్ట్ చేశాడు. అలాగే వాటర్ బాటిల్ మనం చూడొచ్చు, రైట్ హ్యాండ్ షిఫ్ట్ చేసి తన తల్లి చేయి పట్టుకునే ప్రయత్నం చేశాడు. తన తల్లి అప్పుడు వాటర్ బాటిల్ని చేతికి ఇచ్చే ప్రయత్నం చేసింది. సో మొత్తం మీద ఈ విజువల్లో చాలా క్లియర్గా వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కనిపిస్తుంది. క్యాజువల్గా, చాలా కూల్గా, నార్మల్గా, ఎలాగైతే మనం స్టేషన్కి వెళ్ళినప్పుడు ఒక ట్రైన్ని క్యాచ్ చేయడానికి ఎలాగైతే ఫాస్ట్ మూవ్మెంట్తో వెళ్తామో, కొంచెం ముందుగానే వెళ్ళి ట్రైన్ ఎక్కే ప్రయత్నం చేస్తామో, అదే బాడీ లాంగ్వేజ్ కనిపిస్తుంది అక్కడ. ఇంకోసారి ఈ విజువల్లో ఒక్కసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఇంకొక వ్యక్తి ఈ విజువల్లో మనం చూడొచ్చు, ఇటు వీళ్ళు ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళిన తర్వాత వీళ్ళకి ప్యారలల్గా ఇంకొక సైడ్ సేమ్ డైరెక్షన్లో ఇంకొక వ్యక్తి నడుచుకుంటూ వస్తున్నాడు. ఇది 11:54కి ఇది జరిగిన సమయం 11:54. అంటే ఆ 3 నిమిషాలు లిఫ్ట్ దగ్గర నుంచి దిగి ముందుకెళ్లే ప్రయత్నం చేసినప్పుడు చూడొచ్చు మనం ఇద్దరు ప్యారలల్గా. ఒకసారి రైట్ పీసీఆర్ ప్లే చేయండి. ఒకసారి మనం విజువల్ చూడొచ్చు, అటు ఇటు. ఈ వ్యక్తిని గుర్తుపెట్టుకోండి, ఈ వ్యక్తి తర్వాత కూడా మనకు కనిపిస్తాడు, ముందు కూడా కనిపిస్తాడు. సో మొత్తానికైతే ఇలా ముందుకెళ్తున్నప్పుడు ఆ విజయరెడ్డి ఒకసారి సీసీటీవీని కూడా గమనించింది. అంటే ఇక్కడ సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయి, సర్వేలెన్స్ ఉంది, చూస్తున్నారు అని కూడా గమనించింది. ఎస్, దాని తర్వాత ప్లాట్ఫామ్ ఎండింగ్కి వెళ్ళిపోయారు. ఆల్మోస్ట్ ప్లాట్ఫామ్కి ఎండింగ్కి వెళ్ళినప్పుడు కూడా చూడొచ్చు, ఇక్కడ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు కొడుకు, అలాగే విజయరెడ్డి, అలాగే చేతనారెడ్డి, విశాల్ ప్లస్ విజయరెడ్డి, చేతనారెడ్డి, వీళ్ళు ముగ్గురు ఉన్నారు, కొడుకు కూతురు. అలాగే ఇక్కడ అదే వ్యక్తి మనం ఇంతకుముందు విజువల్లో చూసిన వ్యక్తే వాళ్ళకి ప్యారలల్గా ట్రాక్కి అటు సైడ్, ప్లాట్ఫామ్కి అటు సైడ్ ఆయన వాక్ చేస్తున్నాడు. సో మొత్తానికి వీళ్ళని వెంబడించిన తర్వాత వాళ్ళకి ప్యారలల్గానే నడుస్తూ వచ్చాడు. ఎండ్ దాకా వస్తాడు చూడండి మనం. ఎస్ పీసీఆర్. సో మొత్తానికైతే కొంచెం ముందుకెళ్ళే ప్రయత్నం చేశారు, వెళ్తున్నారు. దాని తర్వాత మనం చూడవచ్చు విజువల్లో కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఆ బెంచులు కనిపిస్తున్నాయి కదా, ఆ బెంచుల దాకా వెళ్తున్నారు. బెంచుల దాకా వెళ్ళి అక్కడ కూర్చుంటారేమో అనుకున్నాం, కానీ కూర్చోలేదు వాళ్ళు అక్కడ. ఎందుకు అని అంటే 12 గంటల సమయం నుంచి 12:30కి సంఘటన జరిగింది కాబట్టి ఆ హాఫ్ అన్ అవర్ అక్కడ కూర్చొని మాట్లాడుకొని ఉంటారేమో అనుకున్నాం. లేదు, అక్కడికి వెళ్ళిన తర్వాత పక్కన ట్రాక్లో ఒక ట్రైన్ వస్తే, పక్కన ట్రాక్లో మనం విజువల్లో చూడొచ్చు, పక్కన ట్రాక్లో ఒక ట్రైన్ వస్తే ఆ ట్రైన్ని ముగ్గురు, తల్లి కూతురు అలాగే కొడుకు, ముగ్గురు చూశారు. ఆ మూడో వ్యక్తిని మనం గమనిస్తుండాలి. ఆ లెఫ్ట్ సైడ్ ట్రాక్లో ఉన్న వ్యక్తి ఆయన ఆ ట్రాక్ ఎండింగ్ దాకా వెళ్ళాడు. మధ్యలో విజయరెడ్డి ఆ పక్కకు వెళ్ళి ఆయన కూడా ఆ వ్యక్తి ఎటు వెళ్తున్నాడో ఆ డైరెక్షన్ సైడ్ చూస్తుంది. మనం విజువల్లో చూడొచ్చు. పీసీఆర్ ప్లే చేయండి. ఆ వ్యక్తి ఆ ప్లాట్ఫామ్ దిగి వెళ్ళాడు. ఇటు విజయరెడ్డి కొంచెం ముందుకు 4 అడుగులు వేసి చూసి మళ్ళీ పిల్లల్ని పిలిచింది. పిల్లలు ఆ ట్రైన్ చూస్తున్న పిల్లల్ని కూడా ఇటు రండి మనం వెళ్దాం అని చెప్పి ఆ పిల్లల్ని కూడా తీసుకొని తను కూడా మన విజువల్లో చూడొచ్చు. ఎస్, తను కూడా పిల్లల్ని ఇద్దరిని, మొదటగా కొడుకు మళ్ళీ కూతుర్ని కూడా, చెల్లిని కూడా పిలిచాడు, చేతనని కూడా రా అని పిలిచాడు. ముగ్గురు ఆ ట్రాక్ దిగిపోయి ఆ ప్లాట్ఫామ్ దిగిపోయి ట్రాక్ సైడ్ వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. రైట్. సో మొదటగా ఒక వ్యక్తి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. విజయరెడ్డి ఒక 2 అడుగులు వేసి అతను ఎటు వెళ్ళాడు, ఏం చేస్తున్నాడు ఒకసారి చూసి పిల్లల్ని పిలిచింది. దాని తర్వాత మనం చూడొచ్చు ప్లాట్ఫామ్ దిగిపోతున్నారు ఆల్మోస్ట్. ఆ మూడో వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ మూడో వ్యక్తి ట్రాక్స్ సైడ్ నుంచే మళ్ళీ బయటకు వచ్చాడు. యూ కెన్ సీ. ఒక్క నిమిషం పీసీఆర్ ప్లే చేయండి. ట్రాక్స్ సైడ్ నుంచే అదే వ్యక్తి ఒక బ్యాగ్ వేసుకున్నాడు, బ్లాక్ కలర్ జాకెట్ లాంటిది కూడా ఉంది. దాంతోపాటు అతను మళ్ళీ వెనుకకు వచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. సో అటు వెళ్ళిన వ్యక్తి కాస్త మళ్ళీ వెనుకకు వచ్చాడు. ఈ వ్యక్తి ఎవరు, అసలు ఈ వ్యక్తి ఎవరు అనేది ఇప్పటికీ ఒక క్లూ లేదు. ఇటు రైల్వే పోలీసులు ఏం చెప్పుకురావట్లేదు, ఎట్ ద సేమ్ టైం ఇటు రైల్వే పోలీసులు ఏం చెప్పుకురావట్లేదు. అలాగే ఇటు మనం చూస్తే కనుక ఇటు ఇన్వెస్టిగేషన్ ఒక్కసారి మనం చూడొచ్చు. ఇటు రైట్ సైడ్లో విజయరెడ్డి, అలాగే కొడుకు విశాల్, అలాగే కూతురు చేతన. ఇటు లెఫ్ట్ సైడ్లో మనం చూస్తే మొదటగా ఈ ట్రాక్లో ఈ సైడ్ ప్లాట్ఫామ్కి ఈ సైడ్ ఉన్న వ్యక్తి కాస్త అటు వెళ్ళి మళ్ళీ ఈ సైడ్ నుంచి రిటర్న్ వస్తున్నాడు. ఈ వ్యక్తి ఎవరు అసలు? ఈ వ్యక్తిని ఇన్వెస్టిగేట్ చేశారా? ఈ సీసీటీవీ ఫుటేజ్ని ఇప్పటిదాకా ఎవరైనా క్షుణ్ణంగా పరిశీలించారా? వాళ్ళ బాడీ లాంగ్వేజ్ అసలు రైల్వే స్టేషన్ ఎంటర్ అయినప్పటి నుంచి ట్రాక్ మీదకి వెళ్ళేదాకా, అంటే సీసీటీవీ ఫుటేజ్ ఎక్కడైతే అవైలబుల్ ఉందో, ఎక్కడ దాకా అవైలబుల్ ఉందో ఆ విజువల్స్లో ఎక్కడ చూసిన బాడీ లాంగ్వేజ్లో పిల్లలకి, మరి ముఖ్యంగా పిల్లలకి అసలు ఏం జరగబోతుంది
అన్నది ఏమాత్రం తెలియదు అన్న బాడీ లాంగ్వేజ్ చాలా క్లియర్గా అర్థమవుతుంది. క్యాజువల్గా ఇప్పుడు అలాంటి ఒక సీరియస్ డెసిషన్ తీసుకున్నప్పుడు ఎంతో ఆలోచనలు నడుస్తుంటాయి మైండ్లో, ఎంతో ఆలోచనలు, లైఫ్ మీద ఎంతో ఇంట్రెస్ట్లు ఉంటాయి, ఎంతో సాధించాలి, ఏదో చెయ్యాలి అన్న ఆలోచనలు పిల్లలు ఖచ్చితంగా 17 సంవత్సరాలు 18 సంవత్సరాలు అలాంటి పిల్లలు ఒకవేళ ఇలాంటి డెసిషన్కి తల్లి ఒప్పించింది అనుకున్నా కూడా, ఒకవేళ అనుకున్నా కూడా వాళ్ళు అంత క్యాజువల్గా ఉండరు. ఒక కీని తీసుకొని ఇంకో చేతికి మార్చుకోవడం అంటే సబ్ కాన్షియస్గానే నువ్వు అలాంటి పనులు చేస్తున్నావా? సో మొత్తం మీద ఇప్పుడు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే లాస్ట్ మినిట్ దాకా కూడా ఇటు విజయసాయిరెడ్డి పిల్లలకి అసలు ఆ విషయం తెలియదు అని చాలా క్లియర్గా అర్థమవుతుంది ఈ విజువల్స్లో చూస్తుంటే, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ చూస్తే. కానీ విజయరెడ్డికి మాత్రం చాలా క్లియర్గా ఇంటెన్షన్స్ ఉన్నట్టు అర్థమవుతుంది. ట్రాక్ లాస్ట్ దాకా వెళ్ళినప్పుడు కూడా పిల్లలు పక్కనే ఉన్న ఇంకో ట్రైన్ని చూస్తున్నప్పుడు ఆయన ఒక 2 అడుగులు పక్కకు వేసి వెళ్ళి ఆ వ్యక్తి ఎటెళ్తున్నాడు ఏంటి అని ఆ వ్యక్తిని ఒకసారి చూసిన తర్వాత మళ్ళీ పిల్లల్ని సైగ చేసి పిల్లల్ని పిలిచి రండి ఇటు వెళ్దామని కొడుకుని పిలిచింది, విశాల్ని పిలిచింది. విశాల్ వెంటనే తన చెల్లిని కూడా చేతన రా అని చెప్పి తనని పిలవడం, ముగ్గురు ఒకరి తర్వాత ఒకరు నడుచుకుంటూ ఆ ప్లాట్ఫామ్ ఎండ్ దానికి వెళ్ళి ప్లాట్ఫామ్ దిగేశారు. ఇక్కడ దాకా బాగానే ఉంది. ఆ వ్యక్తి అటు వెళ్ళినట్టు వెళ్ళి మళ్ళీ తిరిగి అతను మళ్ళీ ఆపోజిట్ డైరెక్షన్లో వీళ్ళకి ఎదురుగా మళ్ళీ వచ్చే ప్రయత్నం చేశాడు. ఎవరు ఆ వ్యక్తి? ఇనిషియల్గా మనం చూస్తే కూడా ఆ వ్యక్తి వీళ్ళు లిఫ్ట్ దిగినప్పటి నుంచి వాళ్ళతో పాటు ఆ విజువల్స్లో కనిపిస్తుంటాడు. లిఫ్ట్ దిగినప్పటి నుంచి వాళ్ళని ఫాలో అయినట్టు వాళ్ళతో పాటు వెళ్తున్నట్టు కూడా కనిపిస్తుంటుంది. ఎగ్జాక్ట్లీ మనం ఈ లిఫ్ట్ దిగిన తర్వాత ఒకసారి ఆ విజువల్స్ కూడా చూసే ప్రయత్నం చేద్దాం. రైట్, ఈ విజువల్లో చూస్తూ ఉండండి. ఒక్కసారి నేను వచ్చినప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను. సో మొత్తం మీద ఎవరు ఆ మూడో వ్యక్తి? ఎందుకు 5 రోజులు అయినా కూడా విజయరెడ్డికి సంబంధించిన ఈ కేసుని పోలీసులు ఎందుకు ఛేదించలేకపోతున్నారు? రైల్వే పోలీసులు దీన్ని టేకప్ చేశారు. బికాజ్ వాళ్ళ జ్యూరిస్డిక్షన్ కిందకి వస్తుంది కాబట్టి వాళ్ళు టేకప్ చేశారు. వాళ్ళే దీన్ని ఫైనలైజ్ చేస్తున్నారు. ఇన్వెస్టిగేషన్ అంతా వాళ్ళే కండక్ట్ చేస్తున్నారు. ఇప్పటిదాకా 8 మందిని పిలిచారు. ఇటు విజయరెడ్డికి సంబంధించిన ఆఫీస్కి సంబంధించిన కొలీగ్స్ని పిలిచారు, తన ఫ్యామిలీ మెంబర్స్ని, ఇటు చిరంజీవి తన అన్నని, తన తల్లిని, అలాగే తన భర్త, తన అత్త, మామ, మొత్తంగా 8 మందిని పిలిచారు. అయినా ఎలాంటి కన్క్లూషన్ రావట్లేదు. మీరెందుకు అనుకుంటున్నారు అనేది కింద స్క్రాల్ అవుతున్న నంబర్స్కి మీరు కాల్ చేసి మీ అభిప్రాయాలను వ్యక్తపరచవచ్చు. అలాగే కింద కామెంట్ చేసి కూడా మీ అభిప్రాయాలను వ్యక్తపరచవచ్చు. ఒకసారి మనం విజువల్లో చూస్తే కనుక ఎగ్జాక్ట్లీ ఈ విజువల్లో చూస్తే వాళ్ళు వెళ్తున్నప్పుడే వాళ్ళ వెనకాలే ఈ పర్సన్ కూడా ఫాలో చేశాడు. ఒక విజువల్లో ఒక విజువల్లో చూపించే ప్రయత్నం చేస్తాం ప్రీసియర్. సో మొత్తం మీద ఇటు విజయరెడ్డి ఇలాంటి డెసిషన్ తీసుకుంది అనుకున్నా కూడా పిల్లలు మాత్రం దానికి వాళ్ళకి అసలు ఐడియా కూడా లేదు. లాస్ట్ మినిట్ దాకా ఈ ప్లాట్ఫామ్ దిగిపోయే సమయానికి 12 అవుతుండే, 12 గంటల సమయం రాత్రి. కానీ ఇన్సిడెంట్ జరిగింది 12 గంటల 30 నిమిషాలకి. 12 గంటల 30 నిమిషాలకి ఒక ట్రైన్, గూడ్స్ ట్రైన్కి సంబంధించిన లోకో పైలట్ స్థానిక పోలీసులకి, అంటే ఆ స్టేషన్కి సంబంధించిన పోలీసులకి, రైల్వే పోలీసులకి కాల్ చేసి ఇలా ఒక ఇన్సిడెంట్ జరిగింది, 3 ఉన్నారు, నేను వాళ్ళని వద్దు జరగండి అని ఎంత మొత్తుకున్నా వాళ్ళు వినలేదు అంటూ లోకో పైలట్ అంటే ఆ ట్రైన్ డ్రైవర్ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశాడు. సో ఆ ట్రైన్ డ్రైవర్ చెప్పినా కూడా జరగలేదు అంటూ ఆయన అయితే చెప్పుకొచ్చాడు. సో మొత్తానికి మరి ½ an hour రైల్వే ట్రాక్ మీద ఏం జరిగి ఉండొచ్చు? వీళ్ళని ఫాలో చేస్తూ వచ్చిన వ్యక్తి, ఈ విజువల్లో మనం చూస్తున్నా ఎగ్జాక్ట్లీ రౌండ్ ఆఫ్ చేసిన పర్సన్ మనం చూడొచ్చు, గమనించవచ్చు. ప్లే కొట్టండి. ఈ వ్యక్తియే ప్లాట్ఫామ్ ఎండింగ్ దాకా వీళ్ళని ఫాలో చేశాడు. వీళ్ళు రైట్ సైడ్ నడిస్తే ఆయన లెఫ్ట్ సైడ్ నడుచుకుంటూ వచ్చాడు, ఎండింగ్ దాకా వచ్చాడు. మొదటగా ఈయన ఆ ప్లాట్ఫామ్ని దాటి ఈయన వెళ్ళాడు. దాని తర్వాత ఆ ఫ్యామిలీ మెంబర్స్, దాని తర్వాత విజయరెడ్డి ఒక 2 అడుగులు వేసి, అప్పటిదాకా ఇంకో ట్రైన్ని చూస్తున్నారు, ఏదో మాట్లాడుతున్నారు పిల్లలతోని. దాని తర్వాత ఒక 2 అడుగులు వేసి ఆ వ్యక్తిని చూసి పిల్లల్ని పిలిచింది, రా వెళ్దామని. ఆ వ్యక్తి ఎవరు? వీళ్ళని చూడొచ్చు మనం ఈ విజువల్లో. ఇటు రైట్ సైడ్ నడుస్తున్న వ్యక్తి, ఎట్ ద సేమ్ టైం అటు ఫ్యామిలీ మెంబర్స్. సో ఇద్దరు ప్యారలల్గా మూవ్ అవుతూ వచ్చారు. లిఫ్ట్ దగ్గర నుంచి ఆ ప్లాట్ఫామ్ ఎండింగ్ దాకా ఇదేమైనా ప్లాన్ చేసి ఉందా, లేకపోతే ఎవరైనా స్పై చేస్తున్నారా? ఎవరు ఆ వ్యక్తి? ఈ విషయంలో, ఈ సంఘటనలో 3వ వ్యక్తి ఉన్నారని మీరు అభిప్రాయపడుతున్నారా? ఎవరో ప్రలోభ పెడితే, లేకపోతే ఇంకేదో కారణాల వల్ల ఇదంతా జరిగింది అనుకుంటున్నారా? ఖచ్చితంగా ఉంది అనుకుంటే కనుక మీ అభిప్రాయాలను తెలియపరచడానికి కింద స్క్రాల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేయొచ్చు. మీరు నాతో మాట్లాడి మీరేం అనలైజ్ చేశారు ఈ విజువల్స్ చూసి,
లేకపోతే ఇప్పటిదాకా జరిగిన సంఘటనలన్నీ చూస్తే మీకు ఏమనిపిస్తుంది? దానిపై మీ అభిప్రాయాలు వ్యక్తపరచడానికి కింద ఉన్న నంబర్స్కి కాల్ చేయొచ్చు. అలాగే ఒక్కసారి మనం చూస్తే కనుక ఎవరు ఆ పర్సన్, ఎట్ ద సేమ్ టైం ఇటు విజయారెడ్డికి ఏదైనా ఇబ్బంది ఉంది అని మనం అనుకుంటే కనుక తను ఆ డెసిషన్ తీసుకొని ఉండొచ్చు. తీసుకోవడం కరెక్ట్ కాదు, ఖచ్చితంగా నేను చెప్తున్నాను. బట్ తీసుకుంది అనుకున్న తన పిల్లల్ని ఎందుకోలా, తన పిల్లల్ని కూడా తనతో పాటు తీసుకెళ్లాల్సిన అవసరం ఏముంది? ఇటు భర్త ఉన్నాడు, భర్త చూసుకోగలుగుతాడు, భర్త మంచివాడే అంటున్నారు కదా, భర్తతో ఎలాంటి ఇబ్బందులు లేవంటుంది. తను రాసిన దాంట్లో కూడా, తను రాసిన ఒక లెటర్ ఆ మొక్కలో కూడా చాలా క్లియర్గా నాకు ఒంటరితనంగా ఇలా నాకు ఈ జీవితం నచ్చట్లేదు, నా పిల్లలు నేను లేకుండా ఉండలేరు అనుకుంటున్నా అని చెప్పి తను అక్కడ మెన్షన్ చేయడం. సో ఓవరాల్గా దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి నిర్మల ఉన్నారు, నిర్మలతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిర్మల, చెప్పండి, మీకు ఇప్పటిదాకా లేటెస్ట్ అప్డేట్ ఏంటి? ఫ్యామిలీ మెంబర్స్ కానీ, పోలీసులు ఇన్వెస్టిగేషన్ కానీ ఎక్కడ దాకా వచ్చాయి? ఫ్యామిలీ మెంబర్సు అదే మాటలో ఉన్నారు. కానీ ముఖ్యంగా ఈ విజయారెడ్డి అన్నకు సంబంధించి కూడా మరి చిరంజీవికి మనము ఇక్కడ ఇంటి దగ్గర లేనందున ఫోన్ చేయడం కూడా జరిగింది, ఫోన్ మాట్లాడడం కూడా జరిగింది. కానీ తను ఒకటే విషయం చెప్తున్నాడు, నాకు సంబంధం లేదు, ఎందుకు నన్ను మాట్లాడమంటున్నారు, నేను ఆల్రెడీ జీఆర్పీ డీసీపీ ముందు నేను హాజరయ్యాను, నేను అక్కడ చెప్పాను, మీడియాకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు అని చెప్పేసి తను కొంచెం ఒక ర్యాష్గానే మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పటికీ కూడా ఇంకా బెదిరిస్తూ ఉన్నారు కూడా, వాస్తవంగా చెప్పాలి అని అంటే. లేదు, నేనైతే కేసు పెడతాను, నన్ను అరెస్ట్ చేస్తున్నారు మీడియా అంతా అని చెప్పేసి నేను కేసు పెడతాను అని కూడా చెప్తూ ఉన్నారు. తనైతే మీడియా ముందుకు రావడానికి నిరాకరిస్తూ ఉన్నారు. ఇక ఫ్యామిలీ మెంబర్ విషయానికి వస్తే మాత్రం ఏం జరిగింది అనే విషయంలో కూడా మాకు అంతు చిక్కడం లేదు, అసలు ఎవరు ఇంతగా ప్రేరేపించారు వాళ్ళను అనేది కూడా తెలియడం లేదు అని చెప్పేసి చెప్తూ ఉన్నప్పటికీ కూడా, కానీ సీసీ ఫుటేజ్ ప్రకారంగా మాత్రము మరి వీళ్ళతో ఫాలో అవుతున్న వ్యక్తి ఎవరు, ఎందుకు వాళ్ళను వెంటాడారు, ఎందుకంటే పిల్లలకు పాపం ఏమీ తెలియదు అనేది బయటపడుతూ ఉంది. మనం ప్రస్తుతము అన్నోజి కూడా నారాయణ కాలేజ్ ప్రిన్సిపల్తో కూడా మాట్లాడడం జరిగింది స్వయంగా వచ్చి. మరి ప్రిన్సిపల్ చక్కగా పాయింట్ టు పాయింట్ తను చెప్పడం కూడా జరిగింది. ప్రిన్సిపల్ ఏం చెప్తున్నారంటే, అబ్బాయి చాలా చురుకుగా ఉంటాడు, చదువులో అంటే తను ఒక చాలా యాక్టివ్ పర్సన్, కానీ చదువు అనేసరికి కొద్దిగా అంటే యావరేజ్ స్టూడెంట్, తను క్లెవర్ అని కాదు, కానీ మనిషి పరంగా మాత్రం చాలా మంచోడు, అందరినీ చాలా తొందరగా దగ్గరికి తీసుకుంటాడు, ఫ్రెండ్స్ని కూడా తొందరగా చేసుకుంటాడు అని అంటే కూడా మనం అడగడం జరిగింది. ఎన్ని గంటలకు రావడం జరిగింది మదరు, ఎవరు తీసుకెళ్లారు, ఎన్ని గంటలకు మరి తను బయటికి వెళ్ళడం జరిగింది అంటే కూడా టైంతో సహా వాళ్ళు చెప్పారు. కరెక్ట్గా 7:30కి విజయారెడ్డి కాలేజీలోకి ఎంటర్ అయ్యారు, ప్రిన్సిపల్ సార్ దగ్గరికి వెళ్ళారు. ప్రిన్సిపల్ సార్ ముందు సార్ కూడా చెప్పారు, చాలా డల్గా ఉన్నారు, చాలా అంటే చాలా డల్గా ఉన్నారు, తన మొహంలో ఆ వెలతి అనేది కనిపిస్తూ ఉంది. మా రిలేటివ్స్ వాళ్ళు కాలం చెల్లారు కాబట్టి నేను అర్జెంటుగా పిల్లల్ని తీసుకొని వెళ్ళాల్సిన అవసరం పడింది సార్ అని చెప్పడంతో కూడా నేను వెంటనే ఏం డిస్కషన్ చేయకుండా ఓకే మేడం కూర్చోండి అని చెప్పేసి మేడంని బయట కూర్చోబెట్టాను. బయట కూర్చోగానే నేను వెంటనే ఫోన్ చేసి అబ్బాయిని పిలిపించాను. అబ్బాయి రావడం జరిగింది. వచ్చి సార్ నేను మమ్మీ వచ్చారు అని చెప్పగానే కూడా ఓకే తొందరగా వెళ్ళురా అని చెప్పాను. కానీ అప్పటికి బాబు డిన్నర్ కూడా చేయలేదు. బాబు డిన్నర్ కూడా చేయకుండా బయటికి అలా నాతో మాట్లాడి ప్రిన్సిపల్ రూమ్ నుంచి బయట అడుగు పెట్టగానే కిటికీ ఓపెన్ చేయడంతో మళ్ళీ వాళ్ళ మదర్ కనిపించారు. వాళ్ళ మదర్కి మేము చెప్పాము, రేపు మళ్ళీ ఎందుకంటే ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కాబట్టి తొందరగా తీసుకొని రండి, కార్యం అయిపోగానే తీసుకొని రండి మేడం, మళ్ళీ డిస్టర్బ్ అవుతారు అని అంటే ఓకే సార్ తీసుకొని వస్తాను అని చెప్పేసి కరెక్ట్గా 8 o'clockకి వాళ్ళ కాలేజ్ నుంచి బయటికి వెళ్ళడం జరిగింది. ఆ స్లిప్ కూడా మేము రాసుకున్నాము, ఎందుకంటే తను అవుటర్స్ వచ్చినప్పుడు అవుటింగ్ టైం కూడా మేము మెన్షన్ చేసుకుంటాం కాబట్టి ఇప్పుడు మా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ నుంచి మాకు రూల్స్ వచ్చాక అవి కూడా మీకు కాబట్టి మీరు ఒక్కసారి అలా లైన్లో ఉండండి. ఒకసారి మనం చూస్తే కనుక ఇటు కాలేజ్కి 7:30కి వెళ్ళినట్టు తెలుస్తుంది విజయారెడ్డి. ఇటు ఇంట్లోంచి తన తల్లి చెప్పుకొచ్చింది 6 o'clock బయటికి వెళ్ళిందని. అలాగే 6 o'clock బయటికి వెళ్ళిన తర్వాత 7:30కి ఇటు బోడుప్పల్ నుంచి పటాన్చెరు, తన కొడుకు చదువుకునే కాలేజ్ వచ్చేసి పటాన్చెరు, అక్కడికి వెళ్ళడానికి 7:30 అయింది. 7:30కి అక్కడికి వెళ్ళినప్పటికీ ప్రిన్సిపల్ కూడా చాలా క్లియర్గా తాను ఆల్రెడీ తన మొహం చూస్తేనే చాలా డల్గా, చాలా ఏదో డిప్రెషన్లో ఉన్న పరిస్థితులు మనిషిలాగా కనిపించింది అంటూ ప్రిన్సిపల్ చెప్పుకొచ్చాడని తెలుస్తుంది. సో మొత్తం మీద దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు ఒక కాలర్ ఉన్నారు, ఇటు మహబూబ్ అని. మహబూబ్తో
మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒక్కసారి. బాబు చెప్పండి, మీకేమనిపిస్తుంది ఈ విషయంలో? ఇంకో మూడో వ్యక్తి ఉన్నారనుకుంటున్నారా? ఇటు తన అన్న మాత్రం నాకేం సంబంధం లేదు, నేను ఇటు పోలీసులు పిలిస్తే వాళ్ళ ఇన్వెస్టిగేషన్ కూడా అటెండ్ అయ్యి వచ్చాను అంటూ వాళ్ళు చెప్తున్నారు. రైట్, మహబూబ్ వినిపిస్తుందా అండి? హలో, ఎస్ చెప్పండి. నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి. ఈ విషాదం ఛానల్ చూడడం వల్ల మనకు తెలుసు సంఘటన వల్ల చాలా బాధగా ఉంది. చెప్పండి. ఈ సందర్భం ఎవరికి రాకూడదు, కానీ ఏ తల్లి తన ప్రాణాలు తీసుకోవాలని ఎవరు అనుకోరు. అది కాక తన పుట్టి పెంచి పిల్లల్ని చంపాలని ఏ తల్లి అనుకోదు. ఇంకా కొంచెం ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేస్తే నిజాలు బయటికి రావచ్చని నా ఆలోచన. మరో వ్యక్తి ఎవరైనా జోక్యం చేసుకొని ఉంటారు. ఖచ్చితంగా విజయ్ రెడ్డిని ఇన్ఫ్లుయెన్స్, అంటే ఆమెను మోటివేట్ చేయడానికో లేకపోతే ఆమెని ఇలా మానసికంగా వేధించడము, ఏదో ఒక ఇష్యూ ప్రాబ్లం ఉందని మీరేమైనా అనుకుంటున్నారా? అదే కదా మనం ఆలోచన చేయాల్సింది. ఏ సంఘటన జరగకపోతే తను ఎందుకు చనిపోవాలనుకుంటే తన పిల్లలు చంపాలనుకుంటుంది, అనుకోదు కదా సార్. రైట్ మహబూబ్ గారు, ఓకే, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ ఆర్టీవీ. మాతో మీ అభిప్రాయాన్ని పంచుకున్నందుకు థ్యాంక్ యూ. సో మొత్తం మీద ఇటు మూడో వ్యక్తి ఖచ్చితంగా ఉన్నారా? ఇటు 28 తారీఖు ఇటు తన కూతుర్ని కాలేజ్లో దింపే ముందు ఇంట్లో ఇద్దరు, తన కూతురు తల్లి విజయ్ రెడ్డి ఇద్దరు కలిసి కార్ వాష్ చేశారు, కార్ని కడిగి. అలాగే బయటికి వెళ్ళి తన కూతురు హాస్టల్లో ఉంటుంది కాబట్టి ఒక నెలకు సరిపడా స్నాక్స్ని కొన్నారు. స్నాక్స్ ఇవన్నీ కొని, ఒకవేళ 29నే ఈ డెసిషన్ తీసుకొని ఉంటే 31 జరిగిన ఇన్సిడెంట్ కాబట్టి 29న ఈ డెసిషన్ 28న తన కూతుర్ని హాస్టల్లో దింపింది కదా. మరి ఒకవేళ ఆ డెసిషన్ ముందే తీసుకొని ఉంటే కూతుర్ని హాస్టల్కి పంపించే పనే లేదు కదా, తనకి స్నాక్స్ కొనిచ్చే పనే లేదు కదా. అక్కడ ఇంటి దగ్గర ఉన్న నేబర్స్ వీళ్ళందరూ చెప్తున్నారు 28న చాలా హ్యాపీగా కనిపించారు. ఇటు విజయ్ రెడ్డికి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు, ఏ రోజు తన దగ్గర తను బాధగా ఉన్నట్టు ఏ రోజు కూడా తెలియలేదు. సో దీనికి సంబంధించి మరింత డీటెయిల్స్ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మరొక కాలర్ ఉన్నారు, ఒకసారి నిర్మలతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నిర్మల చెప్పండి, ఇటు కొడుకుని పిక్ చేసుకున్న తర్వాత మొత్తానికైతే అక్కడ తను కొద్దిగా డిప్రెషన్లో ఉన్నట్టు, కొంచెం బాధల్లో ఉన్నట్టు ప్రిన్సిపల్కి కనిపించిందని చెప్పుకొచ్చారు. దాని తర్వాత కొడుకుని తీసుకొని తర్వాత ఏం చేసింది, సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ ఒకసారి చెప్పండి. ఎస్ ఇక్కడ నుంచి కరెక్ట్గా 8 గంటలకి కొడుకును తీసుకొని కూతురు దగ్గరికి వెళ్ళినట్టుగా కూడా సమాచారం తెలుస్తూ ఉంది. మరి కూతురు పటాన్ చెరువులో ఉంటుంది, పటాన్ చెరువు నారాయణ కాలేజ్లో కూతురు అక్కడ చేతనారెడ్డి అక్కడ చదువుతుంది హాస్టల్లో, కాబట్టి అక్కడికి కూడా వెళ్ళింది అని తెలుస్తూ ఉంది. కాబట్టి అక్కడ నుంచి కూతుర్ని రిసీవ్ చేసుకొని అక్కడ కూడా సేమ్ రీజన్ చెప్పి అక్కడ నుంచి కూడా కూతుర్ని తీసుకొని తను బయలుదేరి అదే కారులో మరి అక్కడ చెర్లపల్లి రైల్వే స్టేషన్కి వెళ్ళడము, అక్కడ కార్ పార్క్ చేయడము. అక్కడ ఇంకొక విషయం ఏంటంటే కూడా అక్కడ పార్క్ చేసిన తర్వాత వాళ్ళు మొత్తం కూడా ప్లాట్ఫామ్ పైనుంచి రైల్వే ట్రాక్ వరకు వెళ్ళేంత వరకు కూడా ఆ మూడో వ్యక్తి ఫాలో అయ్యారు. కాబట్టి అక్కడ ఇంకొకటి పాప బాబు, ఇక్కడ కాలేజ్ సిబ్బంది కూడా ఏమంటున్నారంటే బాబును అబ్జర్వ్ చేసాం మేము సీసీ ఫుటేజ్లో, మీరు రిలీజ్ చేసిన సీసీ ఫుటేజ్లో బాబు అయినా కనీసం అటు ఇటు చూస్తూ ఉన్నాడు, ఏదో ఒకటి చెప్పడానికి ట్రై చేస్తున్నాడు, కానీ పాప మాత్రము అమాయకురాల్లాగా అలాగే ఉండిపోయింది, అది మాకు కలిసి వేస్తుంది అని కూడా చెప్తూ ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే విజయారెడ్డి గురించి కూడా ఇక్కడ ప్రిన్సిపల్ వాళ్ళు చెప్పడం జరిగింది. తను చాలా మంచి వ్యక్తి అండి, వచ్చిన ప్రతిసారి కూడా కూల్గా సమాధానం చెప్తారు, పిల్లలకు కూడా కూల్గా ఇక్కడ చెప్పుకొని కూల్గా మాట్లాడి వెళ్ళిపోతూ ఉంటారు. అడ్మిషన్ తీసుకునే రోజు కూడా వాళ్ళ మామయ్య వచ్చారు. వాళ్ళ మామయ్య వచ్చి ఏదైనా ప్రాబ్లం ఉంటే మా సిస్టర్తో చెప్పొద్దు, నాకే చెప్పండి, ఏదైనా కంప్లైంట్ ఉంటే నాకే ఇవ్వండి అని చెప్పేసి వెళ్ళారు. తర్వాత మాత్రము ఈ విషయము మరి నైట్ జరిగింది అనుకుంటాము ఈ ప్రమాదం. అయితే తెల్లారి 8:30 సమయానికి వాళ్ళ మామయ్యే మాకు ఫోన్ చేశారు. మాకు ఫోన్ చేసి ఎక్కడున్నాడు విశాల్ రెడ్డి అని కూడా అడగడం జరిగింది. విశాల్ రెడ్డి ఉన్నాడా కాలేజ్లో అని మాకు కాల్ చేసి, అదేంటి వాళ్ళ మదర్ వచ్చి తీసుకెళ్ళింది, రాత్రే కదా వచ్చింది, 7:30కి తీసుకెళ్లారు మా వాళ్ళు. రైట్ నిర్మల, మీరు ఒక్కసారి అలానే లైన్లో ఉండండి. మనతో పాటు అభిప్రాయాలు పంచుకోవడానికి మరొక కాలర్ ఉన్నారు, ఇటు అరుణ హైదరాబాద్ నుంచి. ఒకసారి అరుణతో కూడా మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, మీకేమనిపిస్తుంది సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ అన్ని చూసిన తర్వాత? అసలు నమ్మబుద్ధి కావట్లేదు, ఒక ఫ్యామిలీ అనే ఒక వ్యవస్థనే కూలిపోయే పరిస్థితి. అంటే అంత షాకింగ్ వేవ్స్ని తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరికీ ఈ ఇన్సిడెంట్ ఒక్కసారిగా షాక్కి గురి చేసింది. దీని మీద మీ స్పందన ఏంటి? స్పందన అంటే చూడండి, వాళ్ళు 3 ప్రాణాలు పోయినాయండి.
Right. ఆమెకు ప్రాబ్లము జాబు పరంగా ఆమె వెల్ సెటిల్, ఎస్ కానీ పిల్లలను ఇద్దరిని తీసుకొని వెళ్ళిందంటే అసలుకు ఆమెకు ఎంత బాధ ఉంటే ఇంట్లో టార్చరు లేదని అననికి లేదండి. వాళ్ళ అమ్మ చాలా తెలివిగా చెప్తుంది కానీ ఆమెకు ఖచ్చితంగా వాళ్ళ అన్న నుంచి, అన్ననా తమ్ముడు ఆయన ఎవరో తెలియదు కానీ వాళ్ళ అన్న నుంచి, మదర్ నుంచి, వాళ్ళ ఇద్దరి నుంచి ఆమెకి ఇంట్లో టార్చర్ ఫుల్ ఉందండి. ఎందుకంటే ఇప్పుడు హస్బెండ్ బయట ఉంటాడు, వాళ్ళ అత్త మామ బయట ఉంటారు, ఉండేది తల్లి కూతురే. తల్లి కూతురు పిల్లలు హాస్టల్లో ఉంటారు. ఇప్పుడు తల్లి కూతురు ఉన్నప్పుడు ఇటు డబ్బుల పరంగా ఆమెకు లేకపోవచ్చు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేది ఆమెకు లేకుండొచ్చు. కాకపోతే ఆస్తుల విషయంలో కానీ అన్ని విషయంలో కానీ మానసికంగా ఆమెను చాలా హింసించారు. వాళ్ళ తల్లి హింసించింది, వాళ్ళ అన్న హింసించాడు. ఇది ఎక్కడో ప్రాపర్టీస్ గురించి మొత్తానికి సీరియస్ గా అవుతుంది గొడవలు. కాకపోతే ఫస్ట్ వాళ్ళ అన్నను లోపల వేపించేసి వాళ్ళ అమ్మను వాళ్ళిద్దరిని ఇంటరాగేషన్ చేస్తే కానీ ఈ అసలు విశ్వరూపం బయటికి రాదండి. ఎందుకంటే హస్బెండ్ అమాయకుడు, అతను మాట్లాడడానికి కూడా పాపం వస్తలేదు అతనికి చూడడానికి. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజు అన్ని ఉండి కూడా ఇద్దరు పిల్లలు కన్న తల్లి తీసుకెళ్ళింది అంటే ఆమెకి ఎంత బాధ ఉండింటే ఆ పని చేసి ఉంటదండి. జీతం లేకనా ఆమె రియల్ గా వాళ్ళ హస్బెండ్ చెప్తున్నాడు ఆమె చాలా టైగరు, బాగా గట్టిగా ఉంటది, ఆమె అంత ఈజీగా తీసుకోదు అని చెప్తున్నాడు. కానీ అంత ఈజీగా తీసుకొని ఆమె రియల్ గా ఆమె బతకాలనుకుంటే ఇద్దరు పిల్లల్ని ఆమె దగ్గర పెట్టుకొని ఆమె ఎక్కడో బయట ఉండి సాధించవచ్చు అండి, ఎదురుబడి సాధించవచ్చు రియల్ గా. కానీ ఆమెను విపరీతంగా మానసికంగా ఆమెను దెబ్బతీశారండి. దానికి తల్లి వాళ్ళ అన్ననే కారణము. ఫస్ట్ వాళ్ళ ముగ్గురిని చేయండి, చేస్తేనే ఇవన్నీ బయటకు వస్తాయండి. ఎంత బాధేస్తుందండి. అంత పెద్ద పిల్లలు, చిన్న పిల్లలు కాదు, అభంశుభం తెలియని పిల్లలు కాదు. ఆ పిల్లలు చూడండి, ఆ రైల్వే స్టేషన్ దగ్గర వాళ్ళు కనీసము వాళ్ళిద్దరు ఒక బాబు చాలండి వాళ్ళ అమ్మని తోసేయడానికి. ఎందుకమ్మా మనం చనిపోవడము, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూర్చొని సాల్వ్ చేసుకుందాము, ఎందుకు మనం ఎందుకు చావాలి అని చెప్పి ఆలోచన వాళ్ళకి వస్తుంది. కాబట్టి లేదండి, వీళ్ళే ముగ్గురు కారణము. వాళ్ళ అన్న భార్య, వాళ్ళ అమ్మ, వీళ్ళ ముగ్గురికే ఉందండి అసలు విశ్వరూపము. వీళ్ళ ముగ్గురిని తీస్తే కానీ అసలు విషయాలు బయటికి రావు. వీళ్ళని లోపల వేసేయాలండి. ఎందుకంటే చాలా బాధేస్తుందండి. మంచి వాళ్ళకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేవు, ఏవి లేవు. అటు అత్తమామ నుంచి టార్చర్ లేదు, అటు హస్బెండ్ నుంచి టార్చర్ లేదు. పాపం ఆయన ఎక్కడో ఉంటాడు. ఏంటండి వాళ్ళకి లేకనా, తిన్నిక లేకనా, తానిక లేకనా, పిల్లల్ని ఈ రోజు అడుక్కోవడం. రైట్ అరుణ గారు, థ్యాంక్స్ ఫర్ మీ అభిప్రాయాలను ఆర్టీవీతో పంచుకున్నందుకు థ్యాంక్ యూ. సో ఇటు అరుణ గారు చెప్పిన పాయింట్స్ ఎగ్జాక్ట్లీ. కొడుకు ఒక్కడే సరిపోతాడు తల్లిని కూడా పక్కకు తోసేయడానికి. ట్రాక్ మీద నుంచి ఇటు తల్లిని చెల్లిని ఇద్దరిని కాపాడడానికి కొడుకు ఒక్కడే సరిపోతాడు అన్న పాయింట్ కరెక్ట్గా చెప్పారు. అండ్ అట్ ద సేమ్ టైం ఇటు అరుణ గారు వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్స్, ఇంకొక 2 పాయింట్స్ ఏం చెప్పారు అంటే ఇటు తల్లితోని, అన్నతోని, వదినతోని వీళ్ళతోనే ఉంటుంది ఖచ్చితంగా. ఇటు భర్తతోని ఎలాంటి ఇబ్బందులు ఉండవు, వాళ్ళతోనే ఉంటుంది. కాబట్టి వాళ్ళతోనే ఏదైనా ఇబ్బంది ఉండాలి. ఎంత ఇబ్బంది ఉంటే తప్పించి తన పిల్లలు తీసుకొని వెళ్ళుంటుంది అంటూ ఇటు అరుణ గారు చెప్పుకొచ్చారు. మనతో పాటు మరొక కాలర్ ఉన్నారు, మణిమాల గారు. మణిమాల గారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మణిమాల గారు చెప్పండి, మీకేమనిపిస్తుంది? ఇటు ఇద్దరు పిల్లల్ని తీసుకెళ్లాల్సిన అవసరం ఉందా? ఆ పిల్లలకి లాస్ట్ మినిట్ దాకా అసలు తెలిసి ఉండొచ్చా, తెలియకపోయి ఉండొచ్చా? అదే అండి, యాజ్ అ మదర్ గా చెప్తున్నాను. ఎంత కష్టం వచ్చినా పిల్లల్ని చంపుకోవాలని అయితే ఏ తల్లి అనుకోదండి. రైట్. ఎందుకంటే మనము తిన్నా తినకపోయినా పిల్లలకు పెట్టుకొని బ్రతికించుకోవాలనుకుంటారు. ఎగ్జాక్ట్లీ. నేను అసలు చదువుకోలేదు, కానీ ఆమె అంత పెద్ద చదువు చదివి ఆమె కింద 15 మంది వర్కర్స్ ఉన్నారంటే ఆమె ఎంత స్ట్రాంగ్ ఉంటారు. అవునండి. అలాంటి వ్యక్తి చనిపోవడం అనేది అది కరెక్ట్ కాదు. అండ్ కారణాలు మాత్రం నాకు తెలిసి వాళ్ళ అన్నయ్య, వాళ్ళ అమ్మ మీద నాకు డౌట్ ఉందండి. ఓకే. ఎందుకంటే ఇప్పుడు ఆయన బిజినెస్ అన్ని ఈమె పేరు మీదనే పెట్టినాము, రియల్ ఎస్టేట్ అవి అంటున్నారు కదా. అంత ప్రేమ ఉన్నోళ్ళు మీడియా ముందుకు ఎందుకు రారండి? ఎగ్జాక్ట్లీ. తన తప్పిదాలు ఏం లేకపోయినా ఫేసులు చూపిస్తే ఏం తప్పండి? మనం తప్పు చేయనప్పుడు మీడియా ముందర ఫేస్ చూపిస్తే తప్పేంటి? ఎగ్జాక్ట్లీ. మణిమాల గారు, వాళ్ళ వదిన గారు టాటూ వేయించుకున్నారని చెప్పారు కదా. అవునండి. ప్రేమ ఉంటే టాటూ వేయించుకున్నోళ్ళు మీడియా ముందుకు రావడానికి ఎందుకు భయపడుతున్నారు? వాళ్ళమ్మ ఏడుపులో కూడా నిజం లేదండి. వాళ్ళ అమ్మగారు ఏడుపులో కూడా నిజం లేదు. ఆ పిల్లలకు తెలిసే చేసుకున్నారని నాకు అనిపిస్తుంది.
ఎందుకంటే వాళ్ళ తల్లి లేకుంటే ఎవరు చూసుకోరనే విషయం వాళ్ళకి తెలిసిపోయింది. కాబట్టి వాళ్ళమ్మ మాట విన్నారేమో, కానీ వాళ్ళమ్మ మాట వినిండొచ్చు, కానీ వాళ్ళమ్మ చనిపోవడానికి కారణం అయితే వాళ్ళమ్మని. ఖచ్చితంగా మంచి పాయింట్ చెప్పారండి. ఒక 15 మంది, థ్యాంక్స్ మణిమాల గారు మీ అభిప్రాయాలను మాత్రం పంచుకున్నందుకు. ఇటు 10-15 మంది తన కింద వర్క్ చేశారు. ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, ఒక టీమ్ లీడ్గా ఉన్నప్పుడు, ఒక స్ట్రాంగ్ మైండెడ్ పర్సన్, అలాగే 2 పిల్లలతో పాటు అలాంటి డెసిషన్ తీసుకోవడానికి స్ట్రాంగ్ రీజన్ ఉంటుంది. తన పేరు మీదనే ఆస్తులన్నీ ఎందుకున్నాయి. అలాగే దీనికి సంబంధించి మరొక కాలర్ ఉన్నారు మనతో పాటు, మల్లిక గారు. మల్లిక గారితో కూడా మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, నెల్లూరు నుంచి. మల్లిక గారు చెప్పండి, మీకేమనిపిస్తుంది మొత్తం సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ అన్ని చూసిన తర్వాత ఇప్పటిదాకా వచ్చిన ఇన్ఫర్మేషన్తోని? సార్, ఇప్పుడు ఆ మేడం ఎవరు 2 పిల్లల్ని రైల్వే స్టేషన్ తీసుకోపోయింది కదా సార్, అది చాలా బాధాకరంగా ఉంది సార్. ఆ మేడంకి ఎంత బాధ లేకపోతే 2 పిల్లల్ని తీసుకుపోయి రైల్వే ట్రాక్ మీద పడి ఉంటుంది సార్. కానీ ఏదో జరుగుంటుంది సార్. నేనేమనుకుంటున్నానంటే ఆఫీసులో ఏమన్నా ఇబ్బంది కలుగుంటుందేమోనని నేను అనుకుంటున్నాను సార్. ఆఫీస్లో ఏదైనా ఇబ్బంది కలిగి ఉంటుందని మీరు అనుకుంటున్నారు? అవును సార్. కానీ రైల్వే పోలీసులు ఆఫీస్కి సంబంధించిన వ్యక్తులని ఇన్వెస్టిగేషన్కి పిలిచారు, వాళ్ళు మాట్లాడారు. వాళ్ళు పంపించిన లాస్ట్ మెసేజ్ పంపించింది ఆఫీస్కి సంబంధించిన ఒక వ్యక్తే. అంటే ఈ సంఘటన జరిగిందని వాళ్ళకి తెలిగిపోయి ఉండొచ్చు. వాళ్ళు ఒక మెసేజ్ పెట్టారు, మేడం మేము వర్క్ పరంగా కొంత తప్పు చేశాము, దాన్ని సరి చేసుకుంటాం, మళ్ళీ రిపీట్ చేయమని ఒక మెసేజ్ పంపించారు. ఆ మెసేజ్ని ప్రూఫ్గా పెట్టుకొని, ఆ మెసేజ్ని చూసి ఆ వ్యక్తులను కూడా ఇటు రైల్వే పోలీసులు పిలిపించి మరీ మాట్లాడారు. వాళ్ళు కూడా నిర్ధారించారు వీళ్ళకి ఎటువంటి సంబంధం లేదని ప్రస్తుతానికి పోలీసులు అయితే చెప్పుకొస్తున్నారండి సార్. కానీ వాళ్ళ మదర్ అయితే అయ్యి ఉండదు సార్. ఎందుకంటే వాళ్ళ మదరు ఆమెని అంత బాగా చూసుకునేటప్పుడు ఆమెని అవమానించకూడదు సార్. అది చాలా తప్పు. ఇందాకే ఒకసారి మాట్లాడారు. కానీ నేనేమనుకుంటున్నా అంటే ఆఫీస్ లోనే ఎవరు అంటే వాళ్ళ హస్బెండ్ వచ్చి వేరే దుబాయ్లో ఉన్నారు కదా, ఎవరో ఒకరు ఏదైనా చేసుంటారేమో, ఆమె మనసుకి బాధ కలిగించేటట్టు ఏదైనా చేసుంటారేమో అని నేను అనుకుంటున్నాను సార్. ఓకే, ఆఫీస్ లో అయ్యుండొచ్చు, బయట కూడా అయ్యుండొచ్చు. మల్లిక గారు, ఎస్, మీరు చెప్పే పాయింట్ ఏంటంటే సింగిల్ గా ఉన్నారు కాబట్టి ఏదో అయ్యుండదు సార్. లేకపోతే బిడ్డలతో తీసుకొని పోయి ఏ మనిషి రైల్వే ట్రాక్ మీద పడదు సార్. ఆమె మనసుకి ఏదో పెద్ద గాయం కలుగుంటేనే ఆ పని చేస్తారు సార్. రైట్ మల్లిక గారు, రైట్. థ్యాంక్స్ కార్ టీవీ కాల్ చేసి మీ అభిప్రాయాలను పంచుకున్నందుకు. సో ఇటు మల్లిక గారు అయితే చాలా క్లియర్గా 3వ వ్యక్తి ప్రమేయం ఖచ్చితంగా ఉందని చెప్తున్నారు. ఇటు తన తల్లి, తన అన్న కాకుండా ఇటు వర్క్ దగ్గర కానీ, తన ఆఫీస్ సాఫ్ట్వేర్ కంపెనీలో కావచ్చు, లేకపోతే బయట నుంచి 3వ వ్యక్తి ఎవరో ఇన్వాల్వ్ అయ్యారు. వాళ్ళ వల్లనే ఇలాంటి ఒక తీవ్రమైన ఒక డెసిషన్ తీసుకుంది, ఏ తల్లి కూడా తీసుకొని డెసిషన్ తీసుకుంది అంటూ ఇటు మరొక కాలర్ మల్లిక గారు అయితే మనతో పాటు పంచుకున్నారు. మనం విజువల్లో చూస్తున్నాం, ఈ ట్రాక్ మీద వీళ్ళు వెళ్తున్నప్పుడు వాళ్ళ వెనకాల వచ్చిన వ్యక్తి కొంత సమయం తర్వాత చూడండి లెఫ్ట్ సైడ్కి వెళ్ళిపోతాడు. వాళ్ళతో పాటు ప్యారలల్గా ఇంకొక సైడ్ నడుచుకుంటూ ఆ ట్రాక్ ఎండింగ్ దాకా కూడా నడిచాడు. సో ఈ వ్యక్తి ఆ వ్యక్తి ఒకరేనా? ఆ 3వ వ్యక్తి ఎవరు? నిజంగా అంత స్ట్రాంగ్ డెసిషన్. సరే, ఇటు విజయారెడ్డి అన్న చిరంజీవి మంచివాడే అనుకుందాం, తన తల్లి కూడా మంచిదే అనుకుందాం, ఇద్దరు మంచివాళ్ళే, ఇద్దరు చెల్లిని బాగా చూసుకున్నారు. ఈవెన్ వదిన కూడా తన పేరు టాటూ వేయించుకున్న వదిన కూడా బాగా చూసుకుందనే అనుకుందాం. ఒకవేళ బాగా చూసుకొని ఉంటే మరి 3వ వ్యక్తి ఉండాలి కదా. ఏదో కారణం అయితే ఉండాలి ఖచ్చితంగా. ఇటు భర్తతో ఎలాంటి ప్రాబ్లం లేదు, తల్లితో ప్రాబ్లం లేదు, అన్నతో ప్రాబ్లం లేదు, పిల్లలతో ప్రాబ్లం లేదు. పిల్లలు బాగా చదువుకుంటున్నారు, భర్త దుబాయ్లో వర్క్ చేసి బాగా సంపాదన సంపాదిస్తున్నాడు, ఇటు తను కూడా వర్క్ చేస్తూ సంపాదిస్తుంది. సో ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు లేవు. ఎలాంటి ఇబ్బందులు లేనప్పుడు మరి ఎందుకు ఇలాంటి డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం వచ్చింది? దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కింద స్క్రాల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేసి మీ అభిప్రాయాలను తెలియపరచచ్చు. అలాగే మనతో పాటు మరొక కాలర్ ఉన్నారు, సత్య, హైదరాబాద్ నుంచి. ఒకసారి సత్యతో మాట్లాడి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు చెప్పండి, మీకేమనిపిస్తుంది? ఇప్పుడు ఒక్కొక్కరు చెప్తున్నారండి. కొంతమంది అయితే ఇటు తల్లి కానీ లేకపోతే అన్న కానీ వాళ్ళ వ్యాపారాలన్నీ తన పేరు మీద ఉన్నాయి కాబట్టి అన్న మీద డౌట్ పడుతున్నారు కొంతమంది ఆఫీస్ కావచ్చు, ఇంకేదైనా చోటు నుంచి ఇంకొక మూడో వ్యక్తి కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారని కొంతమంది చెప్తున్నారు. మీరేమనుకుంటున్నారు సత్య గారు? బాధాకరమైన విషయం అండి. ఇంట్లో నాకు డౌట్ ఏం వస్తుందంటే, ఆ పిల్లల్ని అక్కడ పడం చెరువులో పికప్ చేసుకుంది, చర్లపల్లి కిందకి వెళ్ళింది. తను ఉండేది బోడుప్పల్ అండి, తను ఉండేది బోడుప్పల్.
అండ్ కొడుకు ఒక్క దగ్గర కూతురు ఒక్కరి దగ్గర, ఇద్దరు 2 డిఫరెంట్ కాలేజెస్లో డిఫరెంట్ హాస్టల్స్లో చదువుతున్నారు. ఇద్దరిని పిక్ చేసుకోవడానికి తనకి సమయం పట్టింది. ఓకే, వాళ్ళిద్దరు ఎక్కడ బోడప్పల్లో ఉంటున్నారా లేకపోతే ఒకరు గట్కేశ్వర్లో హాస్టల్లో ఉన్నారు, ఒకరు పటాన్ చెరువులో హాస్టల్లో ఉన్నారు. ఓకే, ఓన్లీ చర్లపల్లి రైల్వే స్టేషన్ ఎందుకు చూస్ చేస్తుంది ఆవిడ అన్నది నాకు డౌట్. మొదటగా పటాన్ చెరువులో ఒకరిని పికప్ చేసుకున్న తర్వాత మరొకరిని గట్కేశ్వర్లో పికప్ చేసుకున్నారు. గట్కేశ్వర్కి దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్ అని చెప్పుకోవచ్చు చర్లపల్లి, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రైల్వే స్టేషన్స్. ఓకే, ఇంకా ఏమనిపిస్తుందంటే అమ్మాయి పాప ఉంది కదా, పాపకి ఎవరైనా బెదిరించారా లేకపోతే సంథింగ్ బ్లాక్మెయిల్ ఏమైనా జరిగిందా అన్నది కూడా డౌట్ అనిపిస్తుంది. అలాగే మీరు వీడియోలో చూపించినట్టు థర్డ్ పర్సన్ ఫాలో. రైట్ సత్య గారు, థ్యాంక్స్ మీ అభిప్రాయాలను మాతో పంచుకున్నందుకు. ఇటు కూతురికి సంబంధించి ఎవరైనా ఉండుంటారు, కూతుర్ని బ్లాక్మెయిల్ చేయడం కానీ అలాంటిది ఏమైనా జరిగి ఉంటుంది అంటూ ఇటు సత్య గారు అయితే చెప్పుకొస్తున్నారు. మరొక కాలర్ మనతో పాటు ఉన్నారు, భూపేష్ అని మరొక కాలర్ ఉన్నారు. భూపేష్ గారు, మీరు చెప్పండి, మీకేమనిపిస్తుంది? ఇటు ఫ్యామిలీ పరంగా అన్నీ బాగానే ఉన్నాయి, ఆర్థికంగా అన్నీ బాగానే ఉన్నాయి అంటున్నారు. మరి ఏంటి అంత స్ట్రాంగ్ రీజన్ ఏంటి, ఏమై ఉంటుంది, మీరేమనుకుంటున్నారు? సార్, మాకు వాళ్ళ భర్త అక్కడ దుబాయ్లో ఉండడం వల్ల ప్లస్ ఆఫీస్లో ఆమె లోన్లీగా, అంటే నేను వాళ్ళ మమ్మీ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండడం వల్ల వాళ్ళ ప్లస్ వాళ్ళ అన్నయ్య వాళ్ళు కానీ వాళ్ళ వదిన కానీ ఏమైనా ఇబ్బంది పెట్టి ఉండొచ్చేమో అనేసి నా అభిప్రాయం సార్. ఇది చాలా దురదృష్టకరం. ఇలాంటి మెసేజ్ సమాజానికి ఇక భవిష్యత్తులో రాకూడదని ప్రతి తల్లిని నేను కోరుకుంటాను సార్. ఇది చాలా బాధాకర విషయం. తెలుగు రాష్ట్రాల్లో 2 రాష్ట్రాలకు ఇది ఒక విచారమైనటువంటి విషయం. కాబట్టి ఇలాంటి తల్లులు మీరు ఇట్లాంటి నిర్ణయాలు తీసుకోవద్దని నేను ప్రతి ఒక్క తల్లిని కోరుకుంటాను సార్. ఖచ్చితంగా నేను అనుకుంటుంది ఏంటంటే వాళ్ళ అన్నయ్య వాళ్ళ వదిన వాళ్ళ ఇబ్బందుల వల్ల ఇంటర్నల్ గా మన ఇంట్లో జరిగిన కొన్ని విషయాల వల్ల ఆమె లోన్లీగా భర్త అక్కడ దుబాయ్లో ఉండడం వల్ల ఇవ నాకు ఎవ్వరు లేరనేసి ఒక లోన్లీగా ఫీల్ అయ్యి పిల్లలను తీసుకుపోయి చనిపోయి ఉండొచ్చు అనేసి నా యొక్క అభిప్రాయం సార్. ఓకే, భూపేష్ గారు చాలా మంచి మాట చెప్పారు. ఇటు తెలుగు రాష్ట్రాల్లో కానీ ఎక్కడున్న తల్లులందరికీ కూడా ఒక మెసేజ్ని అయితే ఇటు భూపేష్ గారు ఇచ్చారు. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ ఆర్టీవీ, మీ అభిప్రాయాలను పంచుకున్నందుకు. సో మొత్తం మీద ఖచ్చితంగా ఇటు తల్లి లేకపోతే అన్న వాళ్ళతోనే ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏమైనా ఇబ్బంది పెట్టారా మానసికంగా, ఏ రకంగా ఇబ్బంది పెట్టి ఉండొచ్చు అంటూ ఇటు భూపేష్ గారు చెప్తున్నారు. అలాగే ప్రతి తల్లికి కూడా ఆయన ఒక రిక్వెస్ట్ని చేస్తున్నారు, మీరు ఇలాంటి డెసిషన్స్ తీసుకోకండి, ఆలోచించండి, పిల్లల గురించి ఆలోచించండి అంటూ ఇటు భూపేష్ గారు చెప్పుకొచ్చారు. సో మనతో పాటు మరొక కాలర్ ఉన్నారు, ఇటు పవన్, హైదరాబాద్ నుంచి మరొక కాలర్. పవన్తో కూడా మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పవన్, మీరు చెప్పండి, మీకేమనిపిస్తుంది? ఇటు ఫ్యామిలీ పరంగా అన్నీ బాగానే ఉన్నాయని అందరూ చెప్తున్నారు. ఇటు ఇన్వెస్టిగేషన్ ఒక రౌండ్ అయితే ప్రస్తుతానికి ఇటు అన్నని, తల్లిని, భర్తని, అలాగే అత్త, మామ ఉన్న ఆయన క్లోజ్డ్ గ్రూప్లో ఉన్న వాళ్ళు, ఆఫీస్ నుంచి మెసేజ్లు చేసిన వాళ్ళు, వీళ్ళందరూ ఇన్వెస్టిగేషన్ చేశారు. చేసిన తర్వాత కూడా ఇప్పటికి పోలీసులు ఛేదించలేకపోతున్నారు. ఏమై ఉంటుంది కారణం, మీరేమనుకుంటున్నారు? అది ఇప్పుడు మీరు చూస్తే ఇంటర్మీడియట్ పిల్లలకి ఎగ్జామినేషన్ షెడ్యూల్ కూడా వచ్చేసిందండి. సో ఆవిడ అంత ఎగ్జామినేషన్ టైంలో కూడా అంత సీరియస్ డెసిషన్ తీసుకున్నారంటే అదేదో చాలా బాధించుంటుంది. ఆవిడ ఎప్పటి నుంచో బాధించి ఆవిడ చాలా మదనపడి తీసుకున్న డెసిషన్ అయి ఉంటుంది. కానీ పిల్లల్ని అలాగే ఎగ్జామినేషన్ ఇప్పుడు ఇది మిగతా ఇంటర్మీడియట్ పిల్లలకి కూడా అతని స్నేహితులకి, ఆవిడ అమ్మాయి స్నేహితులకి వాళ్ళకి కూడా పెద్ద బాధ వస్తుంది. వాళ్ళకి కూడా ఇదేంటి మా లైఫ్స్ ఏమవుతాయి అన్నట్టుగా వాళ్ళకి చాలా ఇబ్బంది అయిపోతుంది. స్టూడెంట్ లైఫ్ కూడా చాలా ఇబ్బంది పడుతుంది. అండ్ ఆవిడ అంత చేసింది అంటే మోస్ట్లీ అదేదో ఎసెట్ రిలేటెడ్ గా వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తులు రిలేటెడ్ గా ఏదైనా హయ్యర్ లెవెల్లో బ్లాక్ మెయిలింగ్ అయి ఉండొచ్చు. ఎవరో కబ్జా చేయడం, మీరు కనుక చనిపోకపోతే మేము అదే మీ సంతకం చేయకపోతే చంపేస్తామని బెదిరించడం, ఇంకా వాళ్ళకి ఏమీ దొరక్క చేయక ఏమైనా కొంచెం హయ్యర్ లెవెల్లో ఏమైనా బ్లాక్ మెయిల్ జరిగితే ఇక వాళ్ళు చెప్పుకోవడానికి లేక అలాంటి డెసిషన్ తీసుకు ఎలాగో మనం బతికినా చంపేస్తారేమో అని ఒక డెసిషన్ తీసుకుందేమో తెలియదు. కానీ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ టైంలో ఇట్లా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఈ ఇద్దరు పిల్లల్ని అలా తీసుకెళ్ళడం అది నిజంగా ఆవిడ చేసింది చాలా బాధాకరంగా ఉంటుంది. ఇందాక ఆయన ఎవరో చెప్పినట్టు మిగతా తల్లులందరికీ కూడా ఏదైనా వచ్చినప్పుడు కాస్త ఏదైనా కౌన్సిలింగ్ తీసుకోండి తప్ప మీరు ఇలాంటి డెసిషన్స్ తీసుకోవద్దనే మా ప్రార్థన అండి. రైట్ పవన్ గారు, థ్యాంక్స్ మీ అభిప్రాయాలని ఆర్టీవీతో పంచుకున్నందుకు. మొత్తానికైతే ఇటు తల్లులందరికీ కూడా ఇటు విజ్ఞప్తి చేస్తున్నారు అందరుగా,
అందరూ కలిసి విజ్ఞప్తి చేస్తున్నారు. నేను కూడా దాంట్లో భాగంగా భావించండి. నేను కూడా విజ్ఞప్తి చేస్తున్నాను మీ అందరికీ కూడా, ఇలాంటి డెసిషన్స్ ఎవరు పొరపాటున కూడా తీసుకోకండి. ఎలాంటి ఇష్యూస్ ఉన్నా హెల్ప్ లైన్ నంబర్స్ ఉన్నాయి, చాలా హెల్ప్ లైన్ నంబర్స్ ఉన్నాయి, NGOs ఉన్నాయి, గవర్నమెంట్ సంస్థలు ఉన్నాయి. వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా ముందుకు సహకరించడానికి, ముందుకు రావడానికి రెడీగా ఉంటారు. 24/7 మీరు కాల్ చేయడానికి టోల్ ఫ్రీ నంబర్స్ కూడా ఉన్నాయి. ఒక్క క్షణం ఆలోచించండి, ఒక్క క్షణం ఒక కాల్ చేసి చూడండి. ఇలాంటి తీవ్రమైన డెసిషన్స్ తీసుకోకండి. పిల్లల భవిష్యత్తుతోని ఎదిగిన పిల్లలు ఇక్కడ మనం చూడొచ్చు, అసలు 17 సంవత్సరాలు 18 సంవత్సరాలు ఇద్దరు ఎదిగిన పిల్లలు, ఎగ్జామ్స్, కాలేజ్, ఫ్యూచర్, లైఫ్, ఒక కెరియర్ అంటూ ప్లాన్ చేస్తుంటారు. అలాంటి సమయంలో ఇలాంటి డెసిషన్, ఇలాంటి ఒక డ్రాస్టిక్ డెసిషన్ తీసుకుంటారా ఎవరైనా? ఎందుకు, ఏం కారణాలు అయి ఉంటాయి? దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? దీనికి సంబంధించిన కారణాలు ఏమనుకుంటున్నారో కింద కామెంట్ రూపంలో మీరు అనుకునే అభిప్రాయాలను కింద తెలియపరచండి. అలాగే ఈ రైల్వే స్టేషన్లో వాళ్ళతో పాటు వెనకాలే వెళ్ళిన కొంత ఫాలో అయినట్టు కనిపించిన ఆ వ్యక్తి ఎవరై ఉంటారు? సో దీనికి సంబంధించి మరొక కాలర్ ఉన్నారు మనతో పాటు, మల్లికార్జున, హైదరాబాద్ నుంచి. ఒకసారి మల్లికార్జున గారితో కూడా మాట్లాడి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు చెప్పండి, మీకేమనిపిస్తుందండి? మీ అభిప్రాయం ఏంటి? నమస్తే సార్. ఇది ఒక సమాజంలో చాలా ఇబ్బందికరమైన విషయం అండి. ఇప్పుడు నడుస్తున్న చర్చలో ఇప్పుడు ప్రతి ఒక్కరిని కలిసివేస్తున్న అంశం అండి ఇది. అది ఎందుకంటే తనకి ఏదైనా భయం అయితే ఆ భయాన్ని అట్లా ఇద్దరు పిల్లల్ని తీసుకుపోయి ఆమె సూసైడ్ చేసుకోవాల్సినంత విషయం అయితే కాదు సార్ ఇది. ఇందాక మన కాలర్ అన్నట్లు అది ఏదైనా భయం ఉంటే, అది ఏదైనా అట్లాంటిది ఏమైనా కబ్జగిత్తా ఉంటే పిల్లల్ని కూడా అట్లా చేయడం అంత మూర్ఖత్వం అది. అయితే మేము ఏంటంటే ఈ కరోనా తర్వాత ఇట్లాంటి సమస్యలు కాకుండా చాలా మంది ఆర్థికంగా చాలా చిక్కిపోయి అట్లాంటి సమస్యలు ఉండి కూడా చాలా మంది ఎదురీస్తున్నారు. నేను ఇంత ఆర్థికంగా ఉండి అంతా ఉండి ఒకవేళ ఇష్టం లేకుంటే భర్తను కూడా పంపించద్దు సార్ బయటికి. ఆ దుబాయ్ పోయి జాబ్ ఎందుకు, ఈమె జాబ్ చేస్తుంది, సొంతం ఇండ్లు ఉన్నాయి, మనం ఇక్కడనే ఉందాము అని కూడా ప్రపోజ్ చేయొచ్చు. కానీ ఈ రోజుల్లో ఈ ఫోన్లు కూడా సార్, ఈ ఫోన్ల మాధ్యమం కూడా చాలా మందిని, చాలా ఫ్యామిలీస్ ను ఇబ్బంది పెడుతున్నాయి సార్. ఇది ఈ సెల్ ఫోన్లు అనేటివి, మీడియా, ఈ సెల్ ఫోన్లు, ఈ సోషల్ మీడియా కూడా చాలా మటుకు ఈ అనవసరంగా చర్చలు లేపుతున్నాయి. ఇది కూడా మంచిది కాదు సార్. ఇది నేను అనేది నేనుగా. కాకపోతే ఏదో మానసికంగా అయితే ఏదో ఉన్నట్లుంది సార్. మానసికంగా ఉంది. దాంతో పాటు వాళ్ళ ఇంట్లో వాళ్ళ బ్రదరు, వాళ్ళ అమ్మ, వాళ్ళు కూడా కోఆర్డినేషన్ చేయాలి సార్. ఇప్పుడు ఆమె ఏదన్నా కనిపిస్తుంది సార్, ఒక 2 రోజుల ముందు, వారం రోజుల ముందే కనిపిస్తుంటది ఆమె ఏదన్నా సమస్య ఉంటే. దాన్ని వీళ్ళు చొరవ తీసుకుంటే ఇట్లా జరగకుంటుండేమో అనిపిస్తుంది సార్ నాకైతే. రైట్ మల్లికార్జున్ గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ RTV అండి. చాలా క్లియర్గా మల్లికార్జున్ గారు ఏం చెప్తున్నారు అంటే, తన ఫ్యామిలీ ఒక వారం 10 రోజుల ముందు నుంచే గమనించి ఉండుంటే బాగుండేది, ఒకవేళ అలాంటిది ఏమైనా ఉండుంటే. కానీ మల్లికార్జున్ గారు ఇటు ఇన్వెస్టిగేషన్లో 8 మందిని ఇన్వెస్టిగేషన్ చేశారు. 8 మంది చెప్పుకొచ్చిన విషయం ఏంటంటే, ఒక్కరోజు కూడా తను దిగులుగా ఉన్నట్టు, ఒక్కరోజు కూడా ఎవరికి, ఇటు ఆఫీస్లో ఉన్న వ్యక్తులకి, ఇటు భర్తకి, అత్తకి, మామకి, అలాగే సొంత తల్లి కానీ అన్నకి కానీ ఎప్పుడు కనిపించలేదని అందరూ చెప్పుకొచ్చారు అంటూ ప్రిలిమినరీ రిపోర్ట్ అయితే ప్రస్తుతానికి ఉంది. కానీ మీరు అన్నట్టు ఈ మధ్య కాలంలో టెక్నాలజీ ఎక్కువైపోవడం వల్ల, దానివల్ల ఎవరన్నా వాళ్ళని ట్రాప్ చేయడమో కానీ, ఇబ్బంది పెట్టడం కానీ, అలాంటిది ఏమన్నా చేశారా, అలాంటివి ఏమైనా జరిగాయా అన్న కోణంలోనే ప్రస్తుతానికైతే అందరూ ఆలోచిస్తున్నారు. బట్ మొత్తానికైతే ఒక విషాద సంఘటన అని చెప్పుకోవచ్చు. 2 తెలుగు రాష్ట్రాలని కుదిపేసింది, ఒక్కసారిగా అందరి మనస్సులని గాయపరిచింది అని చెప్పుకోవచ్చు. ఇలాంటి ఇన్సిడెంట్స్ చూసినప్పుడు ఒక భయానికి, ఒక రకమైన ఇన్సెక్యూరిటీకి అందరం లోన్ అవుతుంటాం. ఖచ్చితంగా ఇది అలాంటి ఒక ఇన్సిడెంట్ అని చెప్పుకోవచ్చు. సో ఖచ్చితంగా దయచేసి ఎవరైనా ఇలాంటిది మీరు ఆలోచించండి. ఒక నిమిషం ఆలోచించి మీరు పంచుకోగలిగిన వాళ్ళకి ఫోన్లు చేసి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేయండి. దీనికి సంబంధించి మరింత లేటెస్ట్ అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మా ప్రతినిధి నిర్మల ఉన్నారు. నిర్మలతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిర్మల, చెప్పండి, లేటెస్ట్ అప్డేట్, పోలీస్ ఇన్వెస్టిగేషన్లో ఏమైనా లేటెస్ట్ అప్డేట్ వచ్చిందా? పోలీసులు ఏమైనా చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారా? అసలు ఇప్పటిదాకా ఏమైనా లేటెస్ట్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఏమైనా? ఇప్పుడైతే మరి ప్రస్తుతము
ప్రస్తుతం మరి పోలీసులు అయితే ఒకరి తర్వాత ఒకరిని విచారిస్తూ ఉన్నారు. మొదటగా బీబీ నగర్ వెళ్ళి అక్కడ విజయారెడ్డి భర్తను కూడా విచారించడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళ అత్త మామల్ని కూడా విచారించడం జరిగింది. అదే కోణంలో కూడా మరి ఇటు కాలేజ్ దగ్గరకు కూడా పోలీసులు వచ్చారు అని చెప్పేసి కూడా ప్రిన్సిపల్ చెప్పడం జరిగింది. వాళ్ళు వచ్చి ఏ టైంకి ఇక్కడ నుంచి అవుట్ అయ్యారు అనే డీటెయిల్స్ అవన్నీ కూడా తీసుకొని వెళ్ళారు మేడం అని కూడా చెప్పారు. ఆ కోణంలో కూడా వాళ్ళైతే దర్యాప్తు కొనసాగిస్తూనే ఉన్నారు. ఇంకో పరంగా చూస్తే ఇటు పటాన్ చెరువు పాప కాలేజ్ దగ్గర కూడా వెళ్ళినట్టుగా తెలుస్తూ ఉంది. మరి అక్కడి నుంచి కూడా ఆధారాలు సేకరించారు. అన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఫోరెన్సిక్ కి పంపించినటువంటి ల్యాప్టాప్స్ ఫోన్లు ఏవైతే ఉన్నాయో అక్కడి నుంచి ఇంకా రిజల్ట్ రాకపోవడం కూడా ఒక పరీక్షగా మారింది అని పోలీసులు అయితే వాళ్ళు చెప్పడం కూడా జరుగుతూ ఉంది ఇక్కడ ఈ కోణంలో చూస్తే. ఎందుకంటే ఫోన్లో ఒక మెసేజ్ మాత్రమే, ఆ లాస్ట్ మెసేజ్ ఎవరిది అనేది ఇప్పటికీ ఇంకా వెల్లడవ్వడం లేదు. ఇప్పుడు తను రాసిన లేఖలో కూడా ఆ లేఖ ప్రకారంగానే దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా విచారణ అయితే కొనసాగిస్తూనే ఉన్నారు. ఆ కోణంలోనే చివరిగా మరి నిన్న సాయంత్రము ఇక్కడ మనకి జిఆర్పి డిఎస్పి పిలిపించడం కూడా జరిగింది. చిరంజీవిని పిలిపించారు, కానీ ఏ కోణంలో విచారించారు, ఏమేం ప్రశ్నలు సంధించారు అనే దానిపైన కొంచెము ఉత్కంఠంగానే మారింది అని చెప్పొచ్చు. ఇవన్నీ తను ఏం చెప్పాడు చిరంజీవి, అసలు ఈ ఫోన్లో ఇంకా ఏమున్నాయి, ఇవన్నీ కూడా బయటికైతే ఇంకా రావాల్సి ఉంది. ఇంకొకటి ల్యాప్టాప్ది ఫోరెన్సిక్ పరీక్షలకు పంపించినవి ఇంకా అవి రాలేదు. కాబట్టి పోలీసులు అవి వస్తే మేము ఎవరు నిందితులను కూడా పట్టుకోగలము, అంటే నిందితులు ఉన్నారా దీంట్లో, లేకపోతే వాళ్ళే ప్రేరేపణకు గురయ్యారా, ఆ ప్రేరేపించిన వ్యక్తులు ఎవరు, ఈ కోణంలో కూడా వాళ్ళైతే ఆ విచారణ కొనసాగిస్తూనే ఉన్నారు. దర్యాప్తు కొనసాగుతూ ఉంది. మళ్ళీ కూడా వాళ్ళ భర్తను విచారించే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు ఏకంగా. పిల్లలు కూడా ఎలా అంటే అంత షార్ప్గా ఇప్పుడు ఇక్కడ కాలేజీలో ప్రిన్సిపల్ వాళ్ళు చెప్పిన ప్రకారంగా వాళ్ళు కూడా ఏమంటున్నారంటే బాబు చాలా